మీకు అల్లారం ఈ రోజు వినిపించింది సార్. ఉమ్. డైలీ ఫోర్ అది ఎప్పుడు మోగుతుందో కూడా తెలియలేదు సార్ అసలు. అసలు ఫోర్ కి ఎర్లీగా పెట్టుకున్నారా? ఫుడ్ తింటే ఖచ్చితంగా ఆటోమేటిక్ ఆ టైంకి మెలకు వచ్చింది సార్, ఇంకా అంతే. అంతే, సీక్రెట్ అంతా ఫుడ్ లోనే ఉంది. ఎస్ సార్. మన ఫుడ్డే మన ఫీలింగ్స్, మన ఫీలింగ్సే మన ఫ్యూచర్. ఎస్ సార్. సింపుల్ అన్నమాట. అది కనిపెట్టుకుంటే సరిపోతుంది. ఉమ్. ఆ ఎక్కడైనా సరే మనం ఒకటి ఫేస్ చేయలేకపోతున్నామంటే అక్కడే ఎక్కడో ఆ, వెంటనే మనం సెట్ చేయాల్సిన, ట్యూనింగ్ చేయాల్సిన పాయింట్ ఫుడ్. ఫుడ్ పాయింట్. ఏదో ఒకటి కష్టపడకుండా ఏ మనిషి ఉండడు. కష్టపడుతూనే ఉంటాడు. ఇంకా అతను ఇంకా సంసారం స్టార్ట్ అయిందంటేనే కష్టం ఉంటుంది, పొద్దుగూకులు కష్టం ఉంటుంది. కానీ అది ఇంకా క్వాలిటీగా తయారయ్యి మనకు ఎక్కువ బెటర్మెంట్ గా ఉండాలి. ఈ సంపాదన కోసమే కదా చేసేది, మార్కెట్ కోసం అయితే అది, మనీ కోసం అయితే ఇది. ఇది దీంట్లో బెటర్మెంట్ ఉండాలంటే ఏం చేయాలి? ఫ్యూచర్ బాగుండాలి, అంతేనా? బెటర్మెంట్ అంటే ఫ్యూచర్ బాగుండాలి, ఫీలింగ్స్ బాగుండాలి, రైట్ ఫీలింగ్స్ అనమాట. ఇక బండ గుర్తు పెట్టుకుంటే అది ఫుడ్ దగ్గరనే ఉంటుంది. ఉమ్. యదా అన్ తదా మన్. అంతే. ఈ దేహము దీన్ని అన్నమయ కోశము అని అంటాం. ఇది సీక్రెట్. పిల్లలకు కూడా ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి, ఎంత క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ఆ ఏం లేదు, రేషన్ బియ్యం వస్తుందండి, బియ్యం చాలా ఉంది, అది ఇంకా ఉంది కదా అని బియ్యంతో మరి ఈ దేశానికి, ఈ యొక్క దేహానికి బియ్యంతో పాటు చాలా కావాలి, కార్బోహైడ్రేట్స్ తో పాటు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటి చెల్తా కదా అంటే, చెల్తా ఎందుకు చెల్లదు? 80 ఏళ్ళ వరకు చెల్తా, దానికి ఎంత కాలం ఉంటే అంత చెల్తా. అలా కాదు. మళ్ళీ దాని బెటర్మెంట్ అంటామా చెల్తా అనేది? ఏదో ఒకటి చెల్తా అంటే దాని బెటర్మెంట్ అంట, క్వాలిటీ అనం. పిల్లలు మార్కుల్లో ఉండాలి, బుద్ధి బలంలో ఉండాలి, అన్నిట్లో ఉండాలి అన్నప్పుడు ఇది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అన్నమయ కోశం చాలా చాలా ప్రధానమైనటువంటి ఈ అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశానికి అన్నం దగ్గర ట్యూనింగ్ కరెక్ట్ గా చేస్తూ ఉండాలి. ట్యూనింగ్ కరెక్ట్. ఈరోజు ఒక మాట మంచి, అది పొద్దున్నే అది మనం ముందుకెళ్దాం. ఫస్ట్ ఒక మాట అయితే చెప్తాను, అందరు రెడీగా ఉన్నారు కదా? ఉమ్. చూడండి, మన యొక్క ఒక వన్ డేని, కళ్యాణ్ గారు, వన్ డే అనేది ఒక పదార్థం లాంటిది. ఓకే, వన్ డే అనేది పదార్థం లాంటిది. ఇది ఫస్ట్ ఒక పదార్థం తయారయ్యేటప్పుడు, పదార్థము ఒక కర్రీ అనుకుందాం, కర్రీ తయారయ్యేటప్పుడు మొదట కూరగాయల సెలక్షన్ దగ్గర నుంచి ప్రాసెస్ అంతా ఈ పదార్థం యొక్క టేస్ట్ మీద ఆధారపడి, రైట్? అంతే. కొంతమంది ఏం చెప్తారంటే కట్ చేసేటువంటి ఆ యొక్క కూరగాయ సైజుల మీద బట్టి కూడా టేస్ట్ ఉంటుంది. అది ఎంత సైజు కట్ చేయాలి అనేటువంటిది కూడా అంతేనా నారాయణ గారు? కరెక్టేనా? ఆ, ఆ దోసకాయ ఎంత సైజు ఉండాలి, కూరకి ఒక్కొక్క సైజు ఉంటుంది, దాన్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది అంట. ఇంత ఉంటుంది. ఎంతసేపు సిమ్ లో ఉంచాలి, ఎంతసేపు హైలో ఉంచాలి, అది కూడా ఉంటదంట. అంతేనా? చాలా చాలా దాని టైమింగ్ అంత, దాని మిశ్రమము అన్ని కూడా. ఓకే, థ్యాంక్ యూ జానే సార్, ఆఫ్ లో ఉండండి. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇది బాగా వినండి. ఇది నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక పదార్థము అనేది దాని యొక్క ప్రాసెస్, దాని సెలక్షన్, అక్కడ మనం ఎంత మైండ్ఫుల్ గా ఉంటున్నాము, ఇది అంతా దాని టేస్ట్ కి ఉపయోగపడుతుంది, అవుట్పుట్ కి. ఓకే, మార్కులు వేస్తుంది. బాగుంది, చాలా బాగుంది అని. అలాగే ఒక రోజు మొత్తం కలిపి ఒక పదార్థం, ఒక రోజు మొత్తం కలిపి ఒక పదార్థం, ఈ అవుట్పుట్ ఇక రాత్రి డైరీ రాసేటప్పుడు సూపర్ గా సాటిస్ఫాక్షన్ గా ఉండాలి అని అంటే, నిన్న నేను వచ్చి గ్రూప్ కాల్ టీమ్ తో మాట్లాడిన తర్వాత ఎంత సంతృప్తిగా ఉంది. ఉమ్, సంతృప్తిగా. అప్పుడు ఇంకా మోర్, అప్పటి వరకు చాలా ఆనందము, ఇంకా ఆనందము అంటే ఈ పదార్థము ఎక్కడితో ఎండ్ అయిందంటే ఆ రాత్రి 9:30 వరకు, అప్పుడు పదార్థం పూర్తయింది. మళ్ళీ ఆ తర్వాత లాస్ట్ లో బుక్ చదువుకొని దాంతో ఎండ్ అయిపోయింది. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మొదటి నుంచి
చివరి వరకు ఒక పదార్థం అనుకుంటే ప్రతి స్టెప్ ఎర్లీ మార్నింగ్ ఎంత హ్యాపీగా చిరునవ్వుతో లేస్తున్నాం కాన్ఫిడెంట్ గా అక్కడి నుంచి లాస్ట్ టేస్ట్ వరకు ఇదంతా సంబంధించిందే, ఒకదానికి ఒకదానికి లింక్ ఉన్నదే. ఇది అర్థమైంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత అలర్ట్ గా ఉండాలి. ఆ, ఇది ఏంది, ఇదే వీటితో అంతా సంబంధం లేదు, జస్ట్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడే. ఓకే. అంటే ఉద్యోగంలో అయితే అది కూడా ఉండదు. ఎట్లా ఒకట్లా వెళ్ళిపోతాం, రోబోలోకి వెళ్తాము, అక్కడ ఉంటాము, అయిపోతుంది. మనసంతా ఎక్కడో ఉంటుంది. అలా కాదు. ఆ మార్కుల దగ్గర ఎప్పుడైతే చదువుతున్నానో, ఎగ్జామ్స్ కి ఆ గంట చదువుతున్నానో, ఆ గంటే ఇంపార్టెంట్ నాకు. ఉదయం పూట తను పిల్లవాడు లేచే దగ్గర నుంచి, తను ఆలోచించే దగ్గర నుంచి, డిస్టర్బ్ ఎంత తక్కువగా ఉంటుంది, హ్యాపీనెస్ ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది అవుట్పుట్ కి కారణం అవుతుంది. ఇది బయట లాస్ట్కి వచ్చేటువంటిది పీస్. లేదు, ఈ 5 AM 6 వరకు హ్యాపీగా ఉంటున్నాను, తర్వాత అంతా కొంచెం డల్ గా ఉంటున్నాను, డివేట్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది, డిస్టర్బ్ అవుతున్నాను అంటే అవుట్పుట్ ఫెయిల్ అయిపోద్ది. అవుట్పుట్ ఫెయిల్ అవుతుంది, రైట్? సో మనకి ఎవ్రీ మూమెంట్ మనకు ముఖ్యం. మన జీవితం వేరే వాళ్ళకి తర్వాత, మనకైతే చాలా ముఖ్యం. మన జీవితం చాలా ముఖ్యం. మన ఫ్యామిలీ వాళ్ళకి ముఖ్యం, నా అనుకున్న వాళ్ళకి ముఖ్యం, మన కోసం ఉన్న వాళ్ళకి ముఖ్యం. కాబట్టి ఈ రోజు ఏదైతే ఉందో, ఈ రోజు ఇక పడుకొని లేచిన తర్వాత మళ్ళీ కొత్త జీవితం, కొత్త జన్మ, అది వేరే సంగతి. ఈ 24 గంటలు ఏదైతే ఉందో అది మనకి ఒక జీవితంతో సమానం. ఓకే, దీన్ని ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనం అలా పరిగణిద్దాం. ఓకే. ఉదయం లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కటి, అందులోకి వచ్చేటువంటి నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు అందరూ ఎన్నో ఉంటాయి. ఉమ్. మెంతులు నచ్చకపోవచ్చు, కానీ ఇంపార్టెంటే దాంట్లో. అవునా కదా? మెంతులు ఇంపార్టెంటే. అన్ని నచ్చకపోవచ్చు, కానీ ఇంపార్టెంటే. డైరెక్ట్ గా పసుపుని మనం తీసుకోము, కానీ అందులో వేస్తాం. అలా మన జీవితంలో చాలా ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని మనము తీసుకోవాలి, పాజిటివ్ గా మార్చుకుంటూ ఉండాలి. ఆ వంటకు అది ఉపయోగించుకోవాలి. అయితే అన్ని కూడా మరి అనుకూలంగా జరగకపోవచ్చు, కానీ ఎరుకతో ఉంటే, కొంచెం అవేర్నెస్ తోటి ఉంటే, అయ్యో ఉప్పు ఎక్కువ పడింది అని అనుకుంటే కొంచెం మార్చుకోగలం. అవునా? ఫలానా ఇంపార్టెంట్ది లేదు ఇందులో, ఆ, అది ఉంటే, ఆ ఇంగ్రీడియంట్ ఉంటే బాగుంటుంది, కానీ లేదు అది. కానీ మనం అయినా సరే దాన్ని టేస్టీగా మార్చుకోవచ్చు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసో. అవును, దాన్ని మార్చుకోవచ్చు. అంటే ఉన్న వాటితోటే దాన్ని మనం చాలా క్వాలిటీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ అంత కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నేను అలా, నా ఒక్క రోజు నాకు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మూమెంట్ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నా సక్సెస్ సీక్రెట్ అందులోనే దాగి ఉంది. నా సక్సెస్ సీక్రెట్ అంతా కూడా అందులోనే దాగి, ఎలాగో నేను ఇందులో హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి, చాలా క్వాలిటీకి వెళ్ళాలి, అంటే మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నా ఎవ్రీ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2వ ఎక్కం ఇంపార్టెంటే ఆ యొక్క 5వ ఎక్కానికి, ఈ 5వ ఎక్కం ఇంపార్టెంట్ ఆ 9వ ఎక్కానికి. ఓకే. అలాగే ఈ ప్రతి మూమెంట్, ఎర్లీ మార్నింగ్ నేను ఎంత కాన్షియస్ గా లేస్తున్నాను అనేది. నేను ఒక 3ంటికి లేచాను, 5ంటికే కాదు, ఈ ఈ యొక్క ఉమ్, ఈ 5 గంటలకు నేను స్టార్ట్ చేశాను కదా ఆరో పవర్. నేను వచ్చిన ఈ 5:10కే కాదు యాక్టివ్ ఉండేది, హ్యాపీగా ఉండేది. నేను ఆ 3ంటి నుంచి ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్క దగ్గర నేను హ్యాపీ మూమెంట్ ఉంటే ఇక్కడ నేను చాలా సక్సెస్ అవుతాను, అంతేనా? అదంతా డ్యామేజ్ చేసుకుంటూ భారంగా ఫీల్ అవుతే ఈ ప్రెజెంటేషన్ లో నేను సక్సెస్ అవుతానా? అస్సలు సక్సెస్ అవను. నేను 3ంటికి కూడా చాలా ఎనర్జెటిక్ గా లేవాలి, చాలా ఉత్సాహంగా ఈరోజు నేను ఏం చెప్పాలి అని లేవాలి, నేను ఎవరికి చెప్పాలి అని లేవాలి, ఎలా కౌన్సిలింగ్ చేయాలి అని. సో శక్తివంతంగా, జ్ఞానవంతంగా, ఆనందంగా ప్రతి మూమెంట్ లో ఉండడం మన బాధ్యత, మన ధర్మము. ధర్మో రక్షతి రక్షిత. ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ మూమెంట్. ఓకే. దీన్ని మనం ఇంకా మనసావాచ, ఇంకా మళ్ళీ దీన్ని ఓహో బాగుందని చెప్పి దూరంగా పెట్టొద్దు. నోయింగ్ స్టేట్ లోనే ఉండొద్దు, ఇక డూయింగ్ స్టేట్ కి రావాలి. ఓకే, డూయింగ్ స్టేట్ కి రావాలి, ప్లస్ బీయింగ్ స్టేట్ కి ఉండడానికి ట్రై చేయాలి. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే మాక్సిమం సక్సెస్ అవుతున్నాను. మాక్సిమం. అప్పుడెప్పుడో స్టార్టింగ్ లో 20% ఉండేది, ఇప్పుడు 80% అయింది. 80%.
నాతో ఉన్న వాళ్ళని కూడా మాక్సిమం హ్యాపీగా ఉంచుతున్నా. ఏమీ తొందర లేదు. కొంపలు మునిగేది ఏం లేదు. ముందు హ్యాపీగా ఉండడం అనేదాన్ని. అది వస్తది. ప్రాప్తించేది ప్రాప్తించక మానదు. రాసి పెట్టుంటే ఎట్టయినా సరే అది వచ్చి తీరుతుంది. సో మనకు అది తొందరగా రావాలి అంటే ముందు బీయింగ్ స్టేట్ అనేది చాలా ముఖ్యం. ఏంటిది? బీయింగ్ స్టేట్. మనం ఒక రోజు మొత్తంని కూడా డిస్టర్బ్ చేసుకోకుండా, ఇప్పుడు నాకు 7 గంటలది డిస్టర్బ్ అయ్యేటువంటిది ఉందనుకోండి, దీన్ని ఎదుర్కోవాలని అంటే ఈ 3 గంటలు, 4 గంటలది, 5 గంటలది, 6 గంటలది కూడా చాలా శక్తివంతంగా, జ్ఞానవంతంగా, ఆనందంగా కంప్లీట్ అవ్వాలి. అప్పుడు 7ది ఈ ధర్మము అక్కడ రక్షిస్తుంది. మోటివేషన్ అనే దానికంటే ఎడ్యుకేషన్ అనండి. క్లారిఫికేషన్ అనండి, బాగుంటుంది. మోటివేషన్ 3 నెలలే ఉంటుంది ముచ్చట. ఎడ్యుకేషన్, క్లారిఫికేషన్ ఎప్పటికీ ఉంటుంది, కలకాలం ఉంటుంది క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. సో అట్లా సార్ మంచి క్లారిటీ ఇచ్చారు సార్ అని అన్న, అది నాకు ఇష్టం. సో ఈ కన్ఫ్యూజ్ పోవాలి అని అంటే, జీవితంలో కన్ఫ్యూజ్, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, పర్టికులర్ గా నాకే ఎందుకు ఇట్లా, వాళ్ళకి ఎందుకు మంచిగా ఉంది అని ఇలా మనం ఒకవేళ వస్తే, ఈ కన్ఫ్యూజ్ అనేది వస్తే క్లారిటీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ప్రశ్నించడము అనేది ఎప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది. ప్రశ్నించడం, సమాధానం ఒకరి దగ్గర దొరకపోవచ్చు కానీ ఖచ్చితంగా దొరుకుతుంది. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు జ్ఞానంతో వచ్చేస్తాడు అన్నట్టు, ఆ పుస్తకము ఏదో ఒకటి మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది, ఆన్సర్ వస్తుంది. కన్ఫ్యూజ్ క్లియర్ అయిపోతుంది, అంతే. కన్ఫ్యూజ్ పోతుంది, అమ్మ దీని గురించే నేను ఈ టాపిక్ గురించే వెతుకుతున్నాను అనేది. అది ఆ క్లారిటీ వచ్చేస్తుంది మనకి, మంచి క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజ్ పోతుంది, అస్సలకి ఉండదు. కన్ఫ్యూజ్ పోయింది అని అంటే కాన్షియస్ పెరిగినట్టే. ఇది ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. స్పిరిచువల్ వర్డ్ కానీ, మనం స్పిరిచువల్ పర్సన్సే. సో ఏంటిది అంటే, నేను ఒక చైతన్య స్వరూపాన్ని, మనం కదిలి ఆలోచించే ఒక చైతన్యం అది. ఆ చైతన్యమే ఈ యొక్క మనసుని, శరీరాన్ని నడుపుతూ ఉంటుంది. ఆ చైతన్యం ఉంటుంది. ఆ దైవకణాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు సైంటిస్టులు అందరూ. చైతన్యం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఒక చిన్న కణము విభజన చెంది 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 ప్రాణం పోసుకొని, దానికి జీవం పోసుకొని ఒక మనిషిగా మారింది, ఒక ఎమోషన్ గా మారింది. ఎమోషన్ అంటే జీవం అన్నట్టు. రాళ్ళల్లో కూడా ప్రాణం ఉండొచ్చు కానీ జీవం ఉండకపోవచ్చు. ఎమోషన్ అన్నమాట. చెట్లలో కూడా ప్రాణం ఉండొచ్చు కాకపోతే ఎమోషన్ ఉండకపోవచ్చు. ఎమోషన్ బాగా అభివృద్ధి చెందింది ఎందులో అంటే జీవుల్లో ఉంది. మరి బుద్ధి బాగా ఎమోషన్ డెవలప్ అయింది ఎక్కడంటే మనిషిలో. బుద్ధిజీవులు మనిషి అన్నమాట, అట్లా ఉంటుంది. రైట్. సో ఇది ఒక రోజుని ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ దాంట్లోకి ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. శరీరం, మనసు, బుద్ధి, రైట్. ఇది ఈ లెవెల్ అన్నమాట. శరీరం, మనసు, బుద్ధి. ఒక సైకాలజిస్ట్ కి తెలిస్తే బాగా కౌన్సిలింగ్ చేయగలుగుతాడు. ప్రతి పేరెంట్ సైకాలజిస్ట్ అవ్వాలి, ప్రతి టీచర్ సైకాలజిస్ట్ అవ్వాలి, ప్రతి లీడర్ అవ్వాలి, దేశాన్ని నడిపే నాయకుడు కూడా సైకాలజిస్ట్. మనస్తత్వం తెలియాల్సిందే. పేరెంట్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఒక ఇంటిని నడిపే పెద్దకి ఎంత సైకాలజీ తెలిస్తే అంత బాగా అందరినీ ఆనందంగా ఉంచగలుగుతారు. మొత్తం ఉన్న సైకికే, ఇంకేం లేదు. అంత ఆనందంగా ఉంచగలుగుతారు. లేకపోతే అందరితో పడి వాళ్ళు కూడా అందరూ కలిసిపోతారు. ఒకవేళ తెలిస్తే మాత్రం ఎవరిని ఎలా గైడ్ చేయాలి ఏంటి కొంచెం ఎరుకలోకి వచ్చేస్తుంటాం అనువల్ కొద్ది, ఆ ఎక్స్పీరియన్సెస్ కొద్ది. చూడండి, శరీరం, మనసు, బుద్ధి రాసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, శరీరం పెరుగుతూ ఉంటే మనసు కూడా పెరుగుతూ ఉంటుంది, అంతేనండి. పిల్లవాళ్ళకి ఎక్కడ ఉంటుంది మనసు అనేది? మనసు అంతా ఏమి డెవలప్ అవ్వదు. వాళ్ళ శరీరం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి మనసు కూడా డెవలప్ అవుతూ ఉంటుంది, అంతేనా? ఒక ఈగో అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. దీన్ని రైట్ కదా, దీన్ని ఫస్ట్ యాక్సెప్టెన్స్, రైట్. ఇది రైట్. శరీరం పెరుగుతూ ఉంటే మనసు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకంటూ సపరేట్ స్వీయ కోరికలు అవన్నీ పెరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా ఏకత్వంలో ఉంటారు పిల్లలు.
ఉమ్. తర్వాత భిన్నత్వంలోకి నాకంటూ సపరేట్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఒక ఇంట్లో వాళ్ళకి కూడా సపరేట్ సపరేట్ అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. రైట్. ఇది బాగా వినండి. శరీరం పెరుగుతూ ఉంటే మనస్సు పెరుగుతూ ఉంటుంది. మనసు పెరుగుతూ ఉంటే బుద్ధి పెరుగుతూ ఉంటుంది. ఉమ్. మరి మనసు పెరగడం ఏంది అనేది దానికి ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తే కన్ఫ్యూజ్ పోతుంది. శరీరం వయసుతో పెరుగుతుంది, మనసు ఎక్స్పీరియన్స్ తోటి పెరుగుతుంది, ఎడ్యుకేషన్ తోటి పెరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ అవుతుంటేనే ఇప్పుడు మీరు 1 అవర్ ఇక్కడ ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఉమ్. ఆ ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటే బుద్ధి డెవలప్ అవుతూ ఉంటుంది. శరీరానికి ఉత్సాహంగా ఉండడం, ఆహారం అంటే ఇష్టం, నిద్ర ఇష్టం. ఉమ్. శరీరానికి ఇష్టం అనే అవసరము, ఇష్టము, ఆహారం ఇష్టం, నిద్ర చాలా ఇష్టం, అవసరం కూడా. అవసరమైందే ఇష్టంగా పెట్టిండు, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అవసరమైందే ఇష్టంగా పెట్టిండు. ఉమ్. ఇష్టం లేనిది అవసరంగా పెట్టలే. ఉమ్. ఇక అక్కడి వరకు తన పని నెరవేర్చాడు, కానీ మనసు దగ్గర మాత్రం ఇక మన పని అది. ఎందుకంటే సపరేట్ గా ఈ రాళ్ళలో లేనిది, ఆ ఆ చెట్లలో లేనిది, ఈ ఈ యొక్క వేరే జీవులకు లేనిది మనసు అనేది చాలా డెవలప్ అయినటువంటిది మనిషిలో ఉంచాడు. ఈ మనసు పని మాత్రం మనిషిదే, ఇంకా తను తానే చూసుకోవాలి. మరి దీనికి ఆహారం ఇష్టము, మనసుకి శాంతి సంతోషం ఇష్టం. శాంతి సంతోషం ఇష్టం. శరీరానికి అవసరం అని పెట్టాడు కాబట్టి తప్పనిసరిగా అది అందిస్తాం. అయితే మనం కూడా గుర్తించాలి ఏంటంటే భగవంతుడు శరీరానికి ఎలా అందిస్తున్నాడో, నారు పోసిన నీరు ఖచ్చితంగా పెడుతున్నాడు, పిల్లవాడికి ఆకలి ఆ బేబీకి తల్లిపాల రూపంలో రెడీగా ఉంచుతున్నాడు. అంతేనా? అట్లా అన్నం ఉంటుంది ఖచ్చితంగా. ఉమ్. నిద్ర ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనసుకి మాత్రము మనమే దేవుళ్ళం. శాంతి సంతోషం అట్లా దానికి అవసరాన్ని క్రియేట్ చేసుకోవాలి, దానికి అవసరాన్ని గుర్తించాలి, దానికి ఇష్టం అని గుర్తించాలి, అందించేది కూడా మనమే. ఆ నారు నీరు మనం పోసేది. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళకి కంగ్రాచులేషన్. ఇక దీనికి రీచ్ అయ్యారని అంటే ఇది సూపర్. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ శాంతి సంతోషము ఎలా వస్తాయి అనేటువంటిది. ఎందుకంటే దానికి అవసరం అని తెలిసింది, ఇష్టం అని కూడా తెలిసింది. అది ఎలా దొరుకుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషనే బుద్ధి. అది బుద్ధి. ఆ ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా, ఆ ఇంటలెక్ట్, ఆ బుద్ధి అన్నమాట. అందుకనే బుద్ధి అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మనస్సు శరీరం అంత సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శరీరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బుద్ధి దగ్గర ఉందనుకోండి, ఎటువంటి ఎటువంటి ఆహారాన్ని అందించాలి, ఇన్ఫర్మేషన్ దాని దగ్గర. ఇప్పుడు మేడం గారు అన్నారు, అసలు ఈ మనసుని మేల్కొల్పనియట్లేదు అది. అది అలాగా లేట్ నైట్ ఫుడ్ అనేది బజ్జో పెడుతుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేట్ అయింది. వెంటనే ఏం చేసింది బుద్ధి? నిర్ణయం తీసుకుంది, సరైన నిర్ణయం తీసుకుంది. ఎర్లీ బెడ్ ఎర్లీ ఫుడ్ అనేది తీసుకుంది. అప్పుడు శరీరాన్ని ఉత్సాహంగా ఎనర్జెటిక్ గా ఉంచింది. సో బుద్ధి అనే బాస్ ఎప్పుడైతే బాగుంటాడో అప్పుడు ఈ మనసు అండ్ శరీరం సక్సెస్ అవుతుంది. ఎనర్జెటిక్ గా అన్ని చేయగలుగుతుంది, బద్ధకాన్ని జయించగలుగుతుంది, మనసు శాంతిగా సంతోషంగా ఉండగలుగుతుంది. కానీ దేని దగ్గర ఉంది ఇదంతా? బాక్స్ అక్కడ ఉంది. బుద్ధి అనేది డెవలప్ అవ్వాలి. సో ఎలా డెవలప్ అవుతుంది? శరీరం పెరుగుతుంటే మనసు ఎట్లయితే పెరుగుతుందో, మనసు ఎప్పుడైతే చక్కటి ఎక్స్పీరియన్సెస్ ని పొందుతుందో అప్పుడు బుద్ధి పెరుగుతుంది. ఎలాగంటే బుద్ధి అనేది బ్యాంక్ అనుకుందాం. మనమే సంపాదిస్తాము, బ్యాంకులో వేసుకుంటాం, మళ్ళీ తీసి వాడుకుంటాం. అలాగే మనసు తన బుద్ధిని తానే సంపాదించుకుంటది, మళ్ళీ తనే వాడుకుంటది.
ఇప్పుడు అర్థమైంది ఇది, అది సో క్లియర్ అనమాట. మీ మనసుతోటి చాలా మెచ్చుకుంటూ ఇక్కడికి వచ్చారు, విన్నారు, ఇది ఒక అనుభవం అయింది, దీంతో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, దాంతో బుద్ధిని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. లేదు అంత ఉపయోగపడని దగ్గర మనసు స్పెండ్ చేస్తుందంటే ఇంకా బుద్ధి డెవలప్ అంటే ఇంకా సరికాని బుద్ధి ఉంటుంది. విపరీత బుద్ధి వినాశకాలే, అది వేరే సరికానిది, అది సక్సెస్ విజయానికి సంబంధించినటువంటిది కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ పాయింట్స్ ఎంత మోస్ట్ ఇంపార్టెంట్. మీరు దీన్ని ఏదో అలా శ్రవణం చేసి వదిలేయకండి, మననం చేయండి. మననం చేసి నిధిధ్యాస కూడా చేయండి, అంటే ప్రాక్టీస్, ఎవరికైనా చెప్తూ ఉండడం. మీరు చిన్న పుస్తకం పట్టుకొని, పాప ఉందనుకోండి ఇంట్లో, బాబు ఉన్నాడు అనుకోండి, వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒంటిపూట బల్లే కూర్చొని పేపర్ మీద చెప్పాలి ఇదంతా. కేవలం ఏదో శరీరం పరిగెత్తుతున్నాం కాదు, నువ్వు వెతుకుతూ ఉంటే నీకు మనసు డెవలప్ అవుతూ ఉంటుంది. నీ మనసు అనేక ఉట్టిగానే ఎక్కడ పడితే అక్కడ గడుపుతున్నాను అనుకోవద్దు, దాని మీద ఫోకస్ చేస్తున్నాను అనుకోవద్దు, బుద్ధి డెవలప్ అవుతుంటది. మరి సరైన బుద్ధి డెవలప్ అవ్వాలంటే నీ మనసు సరైన దాని మీద ఉండాలి. ఈ సైకాలజీ పాయింట్స్ చెప్పాలి మనం. ఈ సైన్స్ తెలియకపోతే ఇదెందుకు చేయకూడదు, అందేం చేయడం, దానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకు తెలియదు అసలు. నా బ్యాంకులో నేను కూడబెట్టుకుంటుందే నేను వాడుకుంటూ ఉంటాను. చెల్లని నోట్లుంటే ఇంకేం లాభం, అయిపోయా, చెల్లే నోట్లే ఉండాలి. అందుకే నిధిధ్యాస అంటే ప్రాక్టీస్ చేయడం, చెప్పడం, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అందరూ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకున్న తాగుతూ ఉండండి. రాబర్ట్ కియోసాకి ఒక రేడియో ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఇలా అన్నారు, ద నెంబర్ 1 రీజన్ పీపుల్ ఆర్ నాట్ రిచ్ ఈజ్ బికాస్ దే ఆర్ లేజీ. దిస్ ఈజ్ ప్యూర్లీ మై ఒపీనియన్. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చాలామంది ధనవంతులు కాలేకపోవడానికి ప్రధాన కారణం వారు బద్ధకస్తులుగా ఉండడమే. ఈ మధ్య ఒక మ్యాగజైన్లోనో ఒక పుస్తకంలోనో ఎవరో ఇలా రాశారు, లక్ష్మీదేవి ఒక వైఫై లాగా ఎల్లప్పుడూ మన చుట్టూ ఆవరించి ఉంటుందట. అయితే చాలామందికి కనెక్ట్ కాకపోవడానికి కారణం రాంగ్ పాస్వర్డ్ వల్లనే అట. ఆ రాంగ్ పాస్వర్డ్ బద్ధకం, లేజీ. రామారావు అనే వ్యక్తి ఒక కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాడు. ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు అతడే బాధ్యత. ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ అతడికే రిపోర్టింగ్ చేస్తారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ కంపెనీ లాభ నష్టాలు మొత్తం అతడి పెర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. రామారావు యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతం. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వెంటనే సెలెక్ట్ అయిపోతాడు. అతడికున్న నాలెడ్జ్ అమోఘం. మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో టెక్నికల్గా అతడితో ఎవ్వరూ గెలవలేరు. మొదటి రోజు మీటింగ్లో అతడికున్న నాలెడ్జ్ గ్రహించి డిపార్ట్మెంట్ హెడ్స్, స్టాఫ్ అందరూ అలర్ట్ అయిపోయి బాగా కష్టపడి పనిచేయడం స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ కెపాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ ప్రొడక్షన్, ఆ క్వాలిటీ చూసి మేనేజ్మెంట్ కూడా బాగా సంతోషిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ నిజంగా జరిగింది. బహుశా మీలో చాలామంది ఇలాంటివి చూసే ఉంటారు. ఇక ఆ కంపెనీలో ఒక 10-15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్ తగ్గుతూ పోతూ ఉంది. There are 5 stages in building a business. First is the stage of struggle, where you're not clear about what is the right product, who's the right customer, what's the right price. The second stage is the stage of survival, where you are doing everything but you're not able to generate income consistently. The third stage is the stage of stability, where you are doing everything and you're able to generate an income consistently for yourself. The fourth stage is success, where you've built a second line of leaders and you've set up systems so you're not involved on a day-to-day basis and you can focus on further growth and expansion. And the fifth stage is scale, where you build a business which lives beyond you. Now the real game begins at the stage of success and scale. And if you'd like to learn the skills, క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి, మెషిన్ బ్రేక్ డౌన్స్ ఎక్కువైపోయాయి, తద్వారా సేల్స్ కూడా డౌన్ అయిపోయి అన్ని అకౌంట్స్ లాస్ చూపిస్తున్నాయి. కారణం తెలియక మేనేజ్మెంట్ ఒక కన్సల్టెంట్ పిలిపించి ఒక వారం రోజులు స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమంది. ఆ రిపోర్ట్ తేల్చింది ఏంటంటే, మన మేనేజర్ రామారావు ఒక్కసారి కంపెనీకి వచ్చి సీట్లో కూర్చున్నాడంటే తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రమే లేస్తాడు. ఏ డిపార్ట్మెంట్కు పర్సనల్గా వెళ్ళడు, ఏ విషయం పైన కూడా రివ్యూ చేయడు. ఎందుకంటే బద్ధకం, సోమరితనం. ఎవరైనా ప్రాబ్లంతో వస్తే దాన్ని పోస్ట్ పోన్ చేస్తాడు. మార్కెటింగ్ వాళ్ళు ఏదైనా మెయిల్ ఇస్తే వాటికి ఎన్నో రోజులకు కానీ రిప్లై ఇవ్వడు. ప్రపంచంలోని ఏ బాస్ అయినా యాక్టివ్గా, ఇంట్రెస్ట్గా పనిచేయట్లేదు అని అర్థమైన మరుక్షణం ఏ ఎంప్లాయీ కూడా సరిగా పనిచేయడు. ఇది ఆఫీస్కైనా, రాష్ట్రానికైనా, చివరికి దేశానికైనా ఈ రూల్ వర్తిస్తుంది.
ఈ విషయం తెలిసిన తర్వాత రామారావును ఆ కంపెనీ నుండి తీసేసింది మేనేజ్మెంట్. అదే కన్సల్టెంట్ ద్వారా ఇంకొక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి మేనేజర్గా పెట్టుకున్నారు. బద్ధకానికి సంబంధించి తనకి మీద ఎంత ప్రభావం చూపిందో చూడండి. ఇప్పుడు ఈ లైన్ బాగా ఉపయోగపడుతుంది చూడండి మీరు. ఒక జింక సమూహం యొక్క వేగం, ఒక జింక సమూహం యొక్క వేగము ముందు జింక మీద ఆధారపడి ఉంటుంది. ఆ గ్రూప్ ఎంత వేగంగా ఉంది అనేది ఈ ముందు జింక మీద ఆధారపడి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ముందు జింక ఎంత కొత్తగా ఆలోచిస్తూ ఉంటే, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటే ఇక జింకలన్నీ ఎనర్జెటిక్ గా ఉన్నాయి, చాలా వేగంగా ఉన్నాయి అంట. సో మీరు మీ టీము అనేది ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వాలి అని అంటే మీ మీదనే ఆధారపడుతుంది. మీకు ఎంత బాగా అర్థమవుతుంది అనే దాని మీద ఆధారపడుతుంది. అలా కాకుండా నా మీద ఆధారపడకుండానే అక్కడి నుంచి టీం మాత్రం ముందు కదలాలి, వాళ్ళ దగ్గర నుంచి నాకు అనేకమైనటువంటి ప్రాఫిట్ రావాలి అని అంటే అది కొంచెం కష్టమైనటువంటిది. ఎక్కడో ఒక దగ్గర మనం దూకాల్సిందే. మనకి ఏది సాధ్యమైందో అది క్వాలిటీగా చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఏది సాధ్యమైందో అది అందరికి సాధ్యమైతే మనకు సాధ్యం కాదు, కానీ మనకి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది టైం. అందుకనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఒక 24 గంటల్లో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే ఆ పదార్థం తయారవడానికి. ఓకే, ఇందాక అభ్యాసము అడగడము ఇంపార్టెంట్ అని అనుకున్నాం, అంతేనే కన్ఫ్యూజ్ పోవడానికి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా శరీరం, మనసు, బుద్ధి, ఇది ఎంత సైకాలజీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఓకే, మనసును మీరు ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు, దీనికి సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ ఉంటారు, దీన్నే తర్వాత వాడుకుంటూ ఉంటారు, మనసు వాడుకుంటూ ఉంటుంది, శరీరం వాడుకుంటూ ఉంటుంది. ఎక్కడో మీరు ఆహారానికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, అది మనసే తీసుకుంటుంది జ్ఞానేంద్రియాల ద్వారా. ఓకే, కర్మేంద్రియాలో చేస్తూ ఉంటుంది. ఈ రెండింటిని గైడెన్స్ చేసే ఇన్ఫర్మేషన్ తనకు తానే తీసుకుంది, తను తానే ఉద్ధరించుకుంటుంది సెల్ఫ్ గా. అందుకే వివేకానందుల వారు ఏమంటారంటే, మీరు అంగీకరించి మీ బరువు బాధ్యతలని మీ భుజాలే ఎత్తుకోండి, లేచి నిలబడండి, ఇంకా ఒప్పుకోండి ఇంకా అని అంటారు. సో ఫస్ట్ సక్సెస్ పాయింట్, మనకు కన్ఫ్యూజ్ పోయేంత వరకు అడుగుదాము, అడిగి తెలుసుకుందాం. అన్ని ప్రతి దగ్గర అడగడానికి మొహమాటం ఇవ్వకూడదు మనం, అస్సలకి తెలుసుకుంటూ ఉండాలి. ఇంకా ఇక చెప్పే వాళ్ళు ఉంటే అదృష్టమే. రెండవది అంగీకరించడం. అవును, ఈ టైంలో డిస్టర్బ్ అయ్యింది, ఈ పలానా విషయం నాకు, ఈ మెంతులు నచ్చవు, అది అంగీకరించాలి. ఆ ఒక్క విషయం ఏదైతే ఉందో ఆ విషయం మీకు అంగీకరించాలి. దీని వల్లనే సక్సెస్ వస్తుంది అని తెలిసినప్పుడు అది మనకు నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాలి ఆ విషయాన్ని. ఎప్పుడైతే మనం అంగీకరిస్తూ ఉంటామో అభివృద్ధిలోకి వస్తున్నట్టు లెక్క. నేను అవును పర్టికులర్ ఈ టైంలో నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, ఈ ప్రెజెంటేషన్ అవును నేను చేయించలేకపోతున్నాను, కొత్త వాళ్ళని రీచ్ చేయలేకపోతున్నాను. ఎంతసేపటికి మనకి 2 స్పాన్సర్లు అయినాయి కదా సార్, 2 అయిపోయినాయి కదా, 2 స్పాన్సర్లు, ఇంకేముంది నా బాధ్యత. ఇది ఒక బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ కాదు అసలుకి. ఓకే, మనము సేల్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మన యొక్క లక్ష్యం. అవును, సెల్లింగ్ అంటేనే నాకు దానికి సంబంధించినటువంటి ఒక చిన్న బెరుకు బిడియం అనేది నిజంగానే ఉంది, కరెక్టే అనేది. అవును, నేను ఉదయాన్నే నేను లేవలేకపోతున్నాను, కరెక్టే. ముందే నేను రెడీ అవ్వలేకపోతున్నాను, అందుకనే ఆ టైంకి నేను ఆన్ చేసుకోలేకపోతున్నాను, కరెక్టే. ఇవన్నీ కూడా, ఈ కరెక్టులన్నీ కూడా మనం గుర్తించడం, అంగీకరించడం. ఎప్పుడైనా సరే అంగీకరించకపోతే అభివృద్ధిలోకి దాన్ని తీసుకురాలేము, మార్చుకోలేము. ఆ భయం అలాగనే ఉంటుంది. బద్ధకం ఏ రూపంలో ఉంది, భయం ఏ రూపంలో ఉంది అనేది మనం యాక్సెప్టెన్సీ అనేదే అసలైనటువంటిది. దీన్ని మనము చాలా వరకు ఎప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంటే మాది సాధ్యమవుతుంది, మరి ఫోకస్ మన మీద ఉంటేనే సాధ్యమవుతుంది. ఎప్పటికప్పుడు ఫోకస్ మన మీద మనకు ఉండాలి. మరి అంగీకరించడానికి అడ్డొచ్చేటువంటి ఫ్రెండ్ ఎవరు?
ఫ్రెండ్, అప్పుడప్పుడు ఎనిమి కూడా. ఎవరు? ఈగో అనేది అడ్డొస్తుంది. మనల్ని సరిదిద్దుకోనివ్వకుండా అడ్డొచ్చేటువంటిది ఒక ఈగో అనేటువంటిది ఉంటుంది. ఈ ఈగో అనేది, దీన్నే మీకు బాగా మంచిగా అర్థం కావాలంటే ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అని రాసుకోవాలి. ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, దాన్ని ఈగో అంటారు. ఈగో అంటే గర్వం కాదు, ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే నా లక్ష్యం కోసం కన్నా కూడా, నా డ్రీమ్ కోసం కన్నా నాకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. నాకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ అసలు ఇవ్వద్దు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మనం అసలు అంగీకరించాలి. ఇప్పుడు ఇందులో ఏ టాపిక్ అయినా మీకు ఇది ఇంకా చర్చిస్తే బాగుంటుంది అనుకున్నది రౌండప్ చేసుకోండి. మళ్ళీ నేను ఇంకో 2 విషయాలు చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఒక సక్సెస్ కి బద్ధకాన్ని జయించడానికి ఒక 2-3 పాయింట్స్ కూడా విందాం. అవి కూడా మీరు నోట్ చేసుకుంటారు, కానీ చూపిస్తాను వీడియో. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ఇప్పుడు మనకి అంగీకరించడం జరగాలి అని అంటే అడ్డొచ్చేటువంటి ఈగో, అహంకారం ఏదైతే ఉంటుందో, అహంకారం అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఓవర్గా సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని నేను వెళ్ళాను, కానీ వాళ్ళు లైట్ గా తీసుకున్నారు. అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది, కానీ చేయనీయద్దు, అంగీకరించాలి. ఓకే, పరిస్థితి అట్లా ఉంది, అంతే. ఎమ్మటే మీ బంగారు కొండ మీకు ఇంపార్టెంట్. ఎవరు? మీ మనసు. మీ మనసు మీకు చాలా ఇంపార్టెంట్. ఆ మనసుని డిస్టర్బ్ కానివ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ఈ మెయిన్ పదార్థం మీద ఎఫెక్ట్ చూపిస్తుందిగా, టోటల్ పదార్థం మీద, ఒక రోజు అనే పదార్థం మీద అది చూపిస్తుంది. ఇది నేను ఇంత బాగా చెప్తున్నాను కదా ప్రెజెంటేషన్, ఖచ్చితంగా వీళ్ళు కొంటారు అని మనకు అనిపిస్తుంది. కానీ మనం అనుకున్నంత ఇవ్వలేదండి వాళ్ళు రెస్పాన్స్ అని అన్నప్పుడు, అది విన్నామనుకో అంత బూస్టింగ్ ఉండదు అసలు. కానీ నాకు బూస్టింగ్ రాలేదు అనే నిజాన్ని మనం డైజెస్ట్ చేసుకో, అంగీకరించాలి. ఎప్పుడు మన ఈగో ఒప్పుకోదంటే ఓవర్ గా సెల్ఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఒప్పుకోదు. ఓవర్ గా సెల్ఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తే ఒప్పుకోదు అసలుగా. వాళ్ళు నాకు ఇవ్వకుండా ఇంపార్టెన్స్, నాకు ఇవ్వకుండా ఇగో వాళ్ళకి ఇస్తున్నారు అని మనకు అనిపించింది అనుకోండి, వెంటనే మన చక్కగా ఇట్లా కదలకుండా ఉన్న నీళ్లు కదులుతాయి, స్టార్ట్ అయిపోతుంది. నీళ్ళు అంటే ఎమోషన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఎవరైనా చెప్పేది మృదువుగా ప్రియంగా చెబితే మనకి ఎంతైనా చేయబుద్దాయి. 1 కిలోమీటర్ అయినా నడుచుకుంటూ పోయానే తేబుద్దాయి. ప్రియంగా చెప్పలేదు అనుకో, ఒక్క అడుగు కూడా వేసేది లేదు. ఇది మన అంతే ఇంకా అది. ఎందుకంటే మన ఇగో ఎప్పటికీ మన ఇంపార్టెన్స్ ని చూసుకుంటూ ఉంటుంది. మంచిదే, కొన్ని విషయాల్లో అంత ఇంపార్టెంట్ గా నన్ను నేను నిరూపించుకోవాలి అనే దగ్గర అది మంచిదే మరి. అందుకనే అది ఆ పని చేస్తుంది. కానీ ప్రతి దాంట్లో డిస్టర్బ్ చేసే పనిలో కూడా దీనికి అలవాటు అయిందో చెక్ చేసుకోవాలి. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే సూపర్. ప్రతి దాని దగ్గర కూడా ఇట్లా ఉంటుందా? నేను స్కూల్లో పనిచేసేటప్పుడు నేను ఇంత పని చేస్తున్నాను, ఇంత చక్కగా ఆలోచిస్తున్నాను స్కూల్ అభివృద్ధి గురించి, కానీ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు. అది నాలో ఇక అశాంతినే కలిగించేది. నాకు అప్పుడు ఈ సైకాలజీ పార్ట్ అంతా ఎక్కడ తెలుసు, ఇంత తెలియదు. నలుగురిని ఇంకా టీం గైడ్ చేసేటప్పుడు ఇంకా అర్థమవుతుంది. అప్పుడు నేను ఒక్కనేనా, టీం ఎక్కడిది? అర్థమైంది పాయింట్. ఇది ఈ యొక్క ఇంపార్టెన్స్ అనేది సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఓవర్ కాకుండా మనల్ని డిస్టర్బ్ చేసేంత కాకూడదు. అసలు అంగీకరించాలి. అవును, వాళ్ళకి నా ప్రెజెంటేషన్ నచ్చలేదు, అవును నేను నచ్చలేదు, నేను వండిన కూర నచ్చలేదు, ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ అంతే. ఇంకా అక్కడితోటి అవును గ్లాస్ కింద పడింది, పాలు పోయినాయి, లేకపోతే గ్లాసే పగిలింది, ఓకే అయిపోయింది.
ఎమ్మటే రజనీకాంత్ స్టైల్లో గతం గత అనాలి. ఏమనాలి? గతం గత అనాలి రజనీకాంత్ స్టైల్లో. ఇది ఉంటేనే నెక్స్ట్ స్టెప్ సక్సెస్ఫుల్ అవుతుంది. పోతే పోయింది, ఈ స్టెప్ పోతే పోయింది, ఈ గంట పోతే పోయింది, కానీ తర్వాత గంట పోకూడదు. సరే ఈ రోజు పోయింది, పోతే పోయింది, కానీ రేపు రోజు పోకూడదు. ఎందుకంటే ఈ ముందు జింకకు చాలా అవసరం. ఈ గ్రూప్ జింకల కంటే ముందు జింక, నేనే నా టీంకి నేను ముందు జింకని అనుకుంటే ఈ ముందు జింకకు అవసరం ఈ విషయం. నా ఇంటికి నేనే ముందు జింకని అనుకుంటే అవసరం ఈ జింకకి. నా ఫ్యామిలీకే నేను పెద్ద దిక్కు, అసలు నేనే సెంటర్ అని అనుకుంటే మాత్రం చాలా అవసరం. కరెక్టేనా? ఎవరికో నేను తగ్గేది ఉండే అట్లా ఎవరి కోసం తగ్గాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం మనము కొంచెం ఈ ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ని కొంచెం కొంచెం వదులుకుంటూ రావడం అనేది మాయం తొలగించుకోవడం లాంటిది. సరే వాళ్ళు ఇవ్వకపోతే నాకు నేను ఇచ్చుకుంటున్నాను కదా ప్రతిరోజు, నా వాళ్ళు నాకు ఇస్తున్నారు కదా, అది సరిపోతుంది. ఏదో ఒక రోజు ఉంటుంది మీ గురించి మీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో బాగా చూడండి, అభ్యాసం ఆగకూడదంటే అడగడం ఎంత ఇంపార్టెంటో ఎప్పటికప్పుడు అడిగి మనం క్లారిటీని తెచ్చుకోవాలో, కన్ఫ్యూజ్ తీసేసి క్లారిటీని తీసుకొచ్చుకోవాలో, అలాగే అంగీకరించడానికి అడ్డొచ్చే అహంకారం ఏదైతే ఉంటుందో సెల్ఫ్ ఓవర్ ఇంపార్టెన్స్ అనే దాన్ని మనం తీసేయాలి. ఇప్పుడు ఇంకొక పదాన్ని గనక మనం చేరిస్తే ఇంకా బాగుంటుంది, టేస్టీగా అయిపోతుంది ఆ రోజు పదార్థం. ఏంటిది అని అంటే వినయం అనేది ఉండాలి. ఈ ఒక్క పదార్థాన్ని చేర్చాలి, వినయం. ఇది బయట వాళ్ళ దగ్గర ఉంటుంది, మన వాళ్ళ దగ్గర అవసరం లేదనుకుంటుంది, మనుషుల దగ్గరనే ఉంటుంది, ఇంకో సంఘటనల దగ్గర అవసరం లేదనుకుంటుంది. కానీ సైకాలజీ ఒకసారి మనం దీన్ని తెలుసుకోవాలి, ఏంటి వినయం అనేటువంటి పార్ట్. ఓకే, ఆయన ఒక రోజును సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలో ఒక 2-3 పాయింట్స్ చెప్తున్నాడు స్పీడ్ గా, అవి నోట్ చేసుకోండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేవి కొన్ని చిన్న పిల్లలకి అర్థం కాకపోవచ్చు. మీరు నమ్మరు, నిన్న మా చిన్నమ్మాయి అడిగింది, ఇట్లా స్కూల్లో ఒక ఇంపార్టెన్స్ అనేటువంటి టాపిక్ గురించి అడిగింది. కొన్ని విషయాల్లో తను ఎక్కడో ఇగో హట్ అయింది, తనకి ఇగో హట్ అయింది. ఒకరు ఇంకొకరితోటి ఫ్రెండ్షిప్ చేయడము, టీచరు కొంతమందిని ఎక్కువగా వెనకేసుకు రావడము, సంథింగ్ ఏదో ఒకటి ఉంటది కదా, అదో పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలో తను ఏదో డిస్టర్బ్ అవుతున్నట్టు కొన్ని రోజుల నుంచి తను అడిగే ప్రశ్న ద్వారా నాకు అర్థమైంది. అప్పుడు దగ్గర తీసుకొని ప్రేమగా కొన్ని విషయాలు చెప్పాను. మనిషి అంటే బయటికి ఎంతెంత డిఫరెన్సెస్ ఉన్నాయో, మనిషి గొంతుందంటే అందరికీ గొంతుంది, స్వరపేటికి ఉందంటే ఉంది, నాలుగు ఉందంటే ఉంది, ముక్కు అంటే సేమ్, అన్ని సేమ్. కొన్ని సేమ్లు ఉంటాయి, ఎక్కువ విభిన్నాలు ఉంటాయి. ఓకే, ముక్కు ఉన్నా కూడా సేమ్ ఉండదు, కళ్ళు 2 ఉన్నా కూడా సేమ్ ఉండవు. సో ఉన్న వాటిలో ఎన్ని విభిన్నాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి అని. ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ విభిన్నాలు ఉంటాయి. వాళ్ళు ఇలాగే ఉండాలని ఉన్నటువంటి నీ మనసులో ఏదైతే ఉందో, నీకు నువ్వు ఇచ్చుకునేటువంటి ఒక ప్రయారిటీ ఉందో, దాన్ని కొంచెము కట్ చేసేయాలి. కట్ చేసి వాటిని కట్ చేసేసుకుంటూ నలుగురితో మింగిల్ అయ్యేటువంటి దాన్ని నువ్వు పెంచుకోవాలి. కామన్ సెన్స్ అని అంటారు దాన్ని. 6th సెన్స్ కంటే గొప్ప సెన్స్ కామన్ సెన్స్. ఓకే, సమయస్ఫూర్తితోటి ఉండడం అనేది, నువ్వు నలుగురిలోకి వెళ్ళావంటే సమయస్ఫూర్తితోటి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. లేకపోతే ప్రతి దగ్గర నిన్ను ఎవరు ఏం చేసినా నేను డిస్టర్బ్ చేస్తున్నట్టే అనిపిస్తుంటది, ఏం చేసినా కూడా. అలా కొన్ని విషయాలు తన సైకాలజీ పరంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఓకే, సో అందులో ఈ పదం ఒకటి, వినయం అనేటువంటిది. వినయం, మనకు జరుగుతున్న వాటి పట్ల మనం వినయంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. మనుషు పట్ల వినయం అనేది, మాటల పట్ల వినయం ఎంత ఇంపార్టెంటో, మనకు కొన్ని జరుగుతుంటాయి కొన్ని విషయాలు. శివు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు, ప్రభాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు.
ఆ యొక్క సూపర్ పవర్ యొక్క పర్మిషన్ లేదే ఏది జరగదు అని అనుకున్నప్పుడు మనకు జరుగుతున్నటువంటిది అన్నీ కూడా దాని వెనక ఏదో మర్మము మనం కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఎక్కడో అవ్వాలి అనేది తెలుసుకోవాలి. ఎవరు రైట్ రాంగ్ అనే పని పెట్టుకోకూడదు అసలు. ఎవరు రైట్ రాంగ్ అనేది పెట్టుకో అసలు తేలదు. అట్లాంటి టీవీ9 చర్చలు అసలు పెట్టదు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేటువంటి మనకి ఇప్పుడు ఇక్కడ మనం హాయిగా ఉండడానికి ఏం చేస్తే రైట్, ఏది సబబు, అంతే. నువ్వు రైటా నేను రైటా, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినావా నేను స్టార్ట్ చేసినా కాదు. దగ్గర ఉండి కొట్టుకోవడం కంటే కొంచెం దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడం బెటర్. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చుకోవడం బెటర్. సో మనకు జరుగుతున్నటువంటి వాటి పట్ల మనం ఎంత వినయంగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటాం. ఏదైనా సరే. నేను ఇప్పుడు 100 మంది వస్తారని, 100 మంది రాలేదు, 20 మందే వచ్చారు. ఓకే, జరిగింది, అంగీకరించాలి. ఏది జరిగినా శక్తి మేరకే జరుగుతుందని వినయంగా ఉండాలి. నా ఎనర్జీ ఎంత వరకు ఉంటుందో, నా ఆరా ఎంత వరకు ఉంటుందో అంతే జరుగుతుంది. అంతకంటే ఎక్కువ అసలు ఎట్లా జరుగుతుంది? అది ముచ్చటే లేదు. నెట్వర్క్ సిగ్నల్స్ ఎంత ఉంటుందో అంతే అందుతుంది. ఎంబీ ఎంత ఉంటుందో అంతే మాట్లాడతాం. కరెంటు పోయినా కూడా సార్ నేను మంచివాడిని వీడియో ఆన్ అంటే ఆన్ అవుతుంది అది మిషన్. నువ్వు ఎంత దానికి ఎవరు కరెక్ట్ ఎవరుగా అది దానికి సంబంధమే లేదు అసలు. పవర్ తోటే సంబంధం. పవర్ ఉంటే అది మంచిగా చెడ సంబంధమే లేదు, ఎవరు ఆన్ చేసినా ఆన్ అవుతుంది. అట్లాగే ఆరా బట్టి ఆరా శక్తిని బట్టి జరుగుతూ ఉంటుంది. అందుకని వినయంగా ఉండి ఓకే డన్, నేను ఇంకా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, ఐ కెన్, మళ్ళీ నేను చేసుకోగలను, అది ఆ అడ్రస్ తెలుసు నాకు అని అనుకోవాలి. సరేనా? ఇది ఒకసారి ఈ పాయింట్స్ తను చెప్పి వినండి. పని చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చో. నెంబర్ 1, ఇంటెలిజెంట్ పీపుల్ ప్రొక్రాస్టినేట్ మోర్. ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చోకండి. ఆ పనిని వెంటనే స్టార్ట్ చేయండి. బాగా నేను ఆలోచిస్తున్నాను ఎలా చేయాలి అనే దానికంటే 1% స్టార్ట్ చేసుకుంటూ ఆలోచించడం బెటర్. ఆలోచిస్తూ ఉన్నప్పుడు చేయబోయే పని కష్టమని మీకు అనిపిస్తే అసలు ఆ పనిని మొదలు పెట్టకుండా వాయిదా వేసే ప్రమాదం ఉంది. పని స్టార్ట్ చేశాక అది కష్టంగా అనిపిస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇద్దరు మనుషులు ఎవరిని చూడబుద్దయింది? ఆలోచించడం మాని ఆచరణను మొదలు పెట్టండి. నెంబర్ 2, నెక్స్ట్ యాక్షన్ హ్యాబిట్. ఏదైనా బిగ్ టాస్క్లు చేయాల్సి వచ్చినప్పుడు మీరు కొంత పని చేసిన తర్వాత అలసిపోయినట్టు అనిపించి మనం తర్వాత పనులను వాయిదా వేస్తూ ఉంటాం, లేదా ఆ పనిని చేయడానికి బద్దకిస్తూ ఆ పనిని ఎగ్గొట్టడానికి ఏవో కారణాలని మనకు మనం చెప్పుకుంటూ ఉంటాం. వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ఈసారి నుండి ఏ బిగ్ టాస్క్ అయినా చేయాల్సి వస్తే దానిని స్మాల్ ఇండివిజువల్ టాస్క్ల కింద డివైడ్ చేసుకుని ఒక్కొక్క టాస్క్ ను చేసుకుంటూ ఒక్కొక్కరు నాకు ఇప్పుడు పెద్ద టార్గెట్ ఉంది, దాన్ని నేను చిన్న చిన్నగా చేసి ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ కి ఇస్తూ నేను అలా చేసుకుంటూ వెళ్తున్నాను. నా పని మీది కూడా ఉంటుంది. చిన్న చిన్నగా పంచుకోవడము, లేదా మీరు చేసే పని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని ఒకే జిఎస్ఎం లో అంతా అయిపోవాలని కాకుండా తర్వాత చిన్న చిన్నగా ఏదైనా సరే చిన్న చిన్నగా చేసుకోవడం. వెళ్ళండి. టాస్క్లు ఈజీగా అయిపోవడాన్ని, ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రమేపీ పెరగడాన్ని మీరే గమనిస్తారు. నెంబర్ 3, మొమెంటమ్ ఈజ్ కీ. చిన్న టార్క్ అనేది పెద్ద పెద్ద యంత్రాలనే నడిపిస్తుంది. అలాంటిది మొమెంటం మనల్ని నడిపించదా చెప్పండి? ప్రొడక్టివ్ పీపుల్ టెండ్ టు స్టే ప్రొడక్టివ్. ప్రొడక్టివ్ పీపుల్ బిల్డ్ ఏ సర్టెన్ మొమెంటమ్. దీని అర్థం ఏంటంటే మన టీంని మనం కొంచెం మోటివేట్ చేయగలిగితే చాలు, ఎంతటి టాస్క్లైనా ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. వర్క్ని స్టార్ట్ చేయడమే పెద్ద టాస్క్. ఒక్కసారి స్టార్ట్ అయ్యాక దాన్ని కంటిన్యూ చేయడం ఈజీనే అని చెప్పవచ్చు. కాబట్టి మీ టీంని మోటివేట్ చేస్తూ చిన్న మొమెంటంని వారికి ఇవ్వండి. ఓకే, అది చాలా మంచి పాయింట్. ఇంకా మిగతా అది మనం రేపు కూడా తెలుసుకుందాం, వివా క్రియేటర్స్ లో తెలుసుకుందాము. రైట్. సో ఇది ఈ రోజు మీ యొక్క సెల్ ఇది అందు కదా, అంగీకరించడానికి అడ్డొచ్చేవి వినయంగా ఉన్నది పెట్టుకున్నాము. అడగడం ద్వారా అభ్యాసం అనేది ముందుకెళ్తూ ఉంటుంది, అడిగి తెలుసుకోవడం ద్వారా. ఆ విధంగా మనకి ఎక్కడెక్కడైతే ఆగుతున్నాయో ఆ యొక్క ఫెయిల్యూర్ సీక్రెట్స్ అర్థమైపోతాయి మనకి. ఒక వండర్ఫుల్ కంపెనీ దొరికింది, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ దొరికినాయి, ఇంకా అసలు బిజినెస్ మ్యాన్కి ఇంకా అంతకంటే ఎక్కువ కాదు.
మళ్ళీ వండర్ఫుల్ కంపెనీ అని ఎందుకు అంటున్నాను? ఎటువంటి పెట్టుబడి లేదు, ఐడియాస్ మన తెలివితేటలే. పోనీ గంటలు గంటలు వెళ్ళి టైం ఇవ్వాలి. మార్కెటింగ్ అంటే ఎక్కడెక్కడో తిరగాలి, అట్లా ఏం లేదు. డిజిటల్ గా డెవలప్ అవ్వడం. ఓకే, ప్రొడక్ట్స్ కొని పెట్టుకోవడము అదేం లేదు. ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఎడ్యుకేషన్ చేస్తున్నామా లేదా అని, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నామా చేస్తున్నామా, ఇంత మంచి దగ్గర మనల్ని ఆపుతున్న ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనకున్నది 24 గంటలే. చక్కగా సంపాదించే వాళ్ళకి 24 గంటలే, ఉం? ఆ, బతికించే వాళ్ళకి 20 గంటలు ఒక రోజు. సరేనండి. దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్, సైకాలజీ పాయింట్స్ దగ్గర నుంచి ఏవైనా కొన్ని చర్చించండి. ఒక్క 10 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ చేసే మెడిటేషన్ చక్కగా చేద్దాం. అఫర్మేషన్స్ వింటూ ఈరోజు చేద్దాం. ఈ శక్తివంతంగా ఉండడం, జ్ఞానవంతంగా ఉండడం అంటే ఏంటి? ఎక్కడ కూడా అడగడానికి, చర్చించడానికి మొహమాట పడద్దు. చూడండి, ప్రాక్టీస్ తోటి అందరికీ సాధ్యమే. నేను మినిమం ఈ విషయాలు కూడా తెలియకుండా గడిపాను. స్కిల్ ఉంది కదా అని ఆయన అందుకే అన్నాడు, ఇంటెలిజెంట్ పీపులే ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉంటారు. నాకు స్కిల్ ఉంది అనేటువంటి దాంట్లో ఉన్నాను, కానీ సమయస్ఫూర్తి అనేది పోయింది చాలా చోట్ల. సమయస్ఫూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ కంటే కూడా. ఉన్న గింత స్కిల్ తోటి కూడా పైకి రావచ్చు సమయస్ఫూర్తి ఉంటే. ఆ సమయాన్ని అంటే సమయాన్ని స్ఫూర్తివంతంగా గడపడం, ఇంకొకరికి ఇన్స్పైరింగ్ గా గడపడం. నలుగురు చోట ఉన్నారు, ఆ నలుగురికి లక్ష్యం లేదు, కానీ మీరు అక్కడ ఉండాల్సి వచ్చింది, స్పెండ్ చేయాల్సి వచ్చింది. అక్కడ సమయస్ఫూర్తిగా గడపాలి. అట్లా ఇంకా ఐడియా ఎవరిస్తారు సార్ అంటే, ఇంకా మనమే. ఇంకా అనుభవంతో మనకే లోపల నుంచి ఇంట్యూషన్ వస్తూ ఉంటది. నేను బుక్స్ ఎప్పుడు ఎక్కువ కొన్నానంటే బస్ స్టాండ్స్ లో, బస్ ఎక్కే ముందు, ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఎక్కడైనా వెళ్ళాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా దిగాను అని అంటే ముందు వెళ్ళేది బుక్ స్టాల్కే. హైదరాబాద్ లో కానీ, విజయవాడలో కానీ, ఎక్కడ వైజాగ్ అయినా కానీ, ఎక్కడైనా సరే ఫస్ట్ వెళ్తా అక్కడికి. వెళ్ళి నా బస్ జర్నీ అనేది, సార్ బస్ జర్నీ చూస్తే గుర్తొచ్చింది. బస్ జర్నీ అనేది ఆ బుక్ తోటే. ఒక్కోసారి అయితే ఆల్మోస్ట్ సగం అయిపోయింది. చక్కటి హెడ్ ఫోన్స్, మ్యూజిక్ ఉండడం, బుక్ ఉండడం, అంతే. ఇంకా నాకు ఆ టైం ఇంపార్టెంట్ అని, అంటే ఆ సమయాన్ని స్ఫూర్తిగా తెలివిగా మనకు ఉపయోగపడ్డాడు. ఇలాగా కార్లో వెళ్తున్నాము, నలుగురు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, సమయస్ఫూర్తిగా మంచి టాపిక్ అన్నా తీయాలి, హెల్త్ టాపిక్ అన్నా తీయాలి. లేదు వాళ్ళు ఏం మనల్ని అట్లాంటిది ఏం లేదు వాళ్ళకి అనుకున్నప్పుడు చలో ఎలోన్కి వెళ్ళిపోవాలి. నాకు నిద్ర వస్తుంది అనాలి, లేకపోతే మ్యూజిక్ పెట్టుకోవాలి. మన టైం మాత్రం మనం స్ఫూర్తిగా గడపాలి. అది ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్. బుద్ధికి ఇన్ఫర్మేషనే మనసుని, శరీరాన్ని గైడ్ చేయగలుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. సరే, ఇక్కడ బ్యాంకు బుద్ధితో పోల్చారు సార్, బుద్ధి వల్ల సార్. మనం బ్యాంకులో ఎవరో వచ్చి అయితే మన బ్యాంకులో అయితే డబ్బులు వేయరు మనం వాడుకోవడానికి. మన కష్టార్జితం మనకు సంబంధించింది అది కదా. సో మనము బ్యాంకులో దాచిపెట్టుకొని మళ్ళీ దాన్ని మనం ఎలా గడుపుతున్నామో, తీసుకొని స్పెండ్ చేసుకుంటున్నామో, అలాగే మన మనసు అనుభవాలతోటి, ఎక్స్పీరియన్స్ తోటి గడిపి, మనసు అనేది గడిపి నేర్చుకొని, జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకొని బుద్ధి అనే దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. మంచి తీసుకుంది అనుకోండి ఇన్ఫర్మేషన్ ఈ జ్ఞానేంద్రియాల నుంచి, మంచిగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు హై దానికంటే టీచర్ జాబ్ కంటే పెద్దది రాలేదు అనే దాన్ని పెట్టుకోకుండా ఇక నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఉండడం. ఓకే, చక్కటి ఇప్పుడు ఆయన చెప్పిన రాబర్ట్ కియోసకి గారి బుక్స్ చదవడము, ఎండమూరి గారి బుక్స్ చదవడం, ఇలా నా పని అయితే, నా సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాను. ఈ రోజు నాకు అది బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ హెల్త్ గురించి కూడా ఎందుకనో కానీ ఆ స్పృహ కలిగింది. వాగ్భటుని యొక్క ఆరోగ్యం రహస్యాలు తను చెప్పినటువంటి నోట్ చేసుకోవడము చాలా ఇంట్రెస్ట్ గా నేను పెంచుకున్నాను. ఆయుర్వేదకి దాని మీద మనసు పెంచుకున్నాను. మనసు మీద ఇష్టం. మనసు పడ్డానని ఉంటది కదా, అంటారు కదా. పడ్డం అంటే ఏంది, దాని మీద ఫోకస్ వెళ్ళిందని అర్థం. సో ఆ హెల్త్ టాపిక్ ని నేను బాగా స్టడీ చేసుకున్నాను. అప్పుడేమీ అవసరం లేదు టీచర్ అన్నప్పుడు కదా.
టీచింగ్ ఉన్నప్పుడు ఏం అవసరం లేదు. అయినా సరే దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది. కాఫీని గుర్తుపట్టడానికి, పల్స్ని గుర్తుపట్టడానికి, అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని గుర్తుపట్టడానికి, న్యూట్రాసిటికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేనే కాదు, ఇప్పుడు నా టీం కూడా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. అందరి దగ్గర నుంచి కితాబ్ తీసుకుంటున్నారు. అందరు కూడా వెల్నెస్లో టాప్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు సూపర్గా తయారు. వెల్నెస్ బాస్కెట్లే జరుగుతుంది. అంటే నేను ఎప్పుడో నా బుద్ధిని దాంతో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ తోటి నింపుకున్నాను. అదే నాకు ఇప్పుడు ఉపయోగపడతా ఉంది కదా. గుడ్ సార్, థ్యాంక్ యూ మేడం. సార్ ఈరోజు వండర్ఫుల్ టాపిక్ సెషన్ సార్. మీరు ఎంత ఎనర్జెటిక్ చెప్తున్నారో మేము కూడా అంత ఎనర్జెటిక్ గా తీసుకుంటున్నాం. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి వీడియో ఆఫ్ చేసుకోండి మేడం. సార్ ఈ రోజు ఒక పదం చెప్పారు, నేను ఒక చైతన్య స్వరూపాన్ని అని చెప్పారు సార్. పర్లేదు, ఇప్పుడు వినబడుతుందిలేండి. ఆన్ చేసేసుకోండి. చైతన్య స్వరూపాన్ని అని చెప్పారు సార్. అందులో శరీరం, మనసు, బుద్ధి కూడా అని చెప్పారు సార్. ఎస్ అది అదేంటంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఎనర్జీ అన్నమాట, ప్రాణశక్తి, అది చైతన్యం. సో అది ఇప్పుడు ఎంతగా మన జీవితంలో ఇప్పుడు ఈ బుద్ధి అనేటువంటి కాన్షియస్ పవర్ అనేది అన్నాను చూసారా, అదే చైతన్యం. అదే చైతన్యం. ఆ చైతన్యాన్ని మనం పెంచుకుంటున్నాం. ఆ చైతన్యాన్ని మనం బుద్ధిని శక్తివంతంగా, జ్ఞానవంతంగా మనసుని ఉంచుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన చైతన్యాన్ని పెంచుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లైటింగ్ ఎక్కువగా ఉంది, వోల్టేజ్ తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది, అంతే కదా. అంటే దీని చైతన్యం వోల్టేజ్ ఇంతే ఉంది. ఓకే, దాని వోల్టేజ్ పెంచుకుంటే మనకి ఈ రూమ్ కూడా కాంతివంతంగా ఉంటుంది. అట్లాగే మన చైతన్యాన్ని మనం కొంచెం వోల్టేజ్ పెంచుకుంటే మన జీవితం అంతా కాంతివంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. చైతన్యం స్థాయి ఎంత ఉందో మన ఆనందం స్థాయి ఎంత ఉంటుంది. మరి చైతన్య స్థాయి ఎలా పెరుగుతుంది అని అంటే, ఇగో కాన్షియస్నెస్ పెంచుకోవడం, ఎంత క్లారిటీ రావడం. మీకు ఇప్పుడు ఎందుకు అంత హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానం వింటే ఆ కాన్షియస్నెస్ పెరిగింది. అందుకే వెలుగుని జ్ఞానంతో పోలుస్తారు. వెలుగుని జ్ఞానంతో పోలుస్తారు. మీరు ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉండగలుగుతారు అన్నీ కూడా. సో చైతన్యం పెరుగుతుంది మీకు, ఇంకా చైతన్యం పెరుగుతుంది. ఇంకా మీరు ఇంకా పనిలో కూడా అనుభవం ద్వారా కూడా కొంత చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటారు. వినడం ద్వారా, అనడం ద్వారా, చేయడం ద్వారా ఇంకా కాన్షియస్ పెరుగుతూనే ఉంటుంది ఇంకా అట్లా. సో స్టార్టింగ్ లో 20% ఉన్నది ఇప్పుడు 80% అవుతుంది, తర్వాత 100% వెళ్తుంటది. ఆల్వేస్ హ్యాపీగా ఉండేటువంటిది ఆ చైతన్యం మీదే బట్టి ఉంటుంది. ఎవరికైతే చైతన్య స్థాయిలో తక్కువ ఉంటాయో వోల్టేజ్ తక్కువ ఉన్నట్టు. అందుకే సమయాన్ని మొత్తం కూడా చాలా శక్తివంతంగా, జ్ఞానవంతంగా, ఆనందంగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఆ టాపిక్ ని బహుశా అందరూ విని కొంతమంది మర్చిపోవచ్చు, కానీ మీరు నోట్ చేసుకొని అక్కడ స్ట్రక్ అయిన దాన్ని క్లియర్ చేసుకున్నారు. తర్వాత ఆ పదం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్ చేసుకున్నారు చూసారు, అది చాలా ఇంపార్టెంట్. అట్లా ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ ఇవ్వచ్చు. బహుశా నేను ఇచ్చే డెఫినేషన్ తొందరగా క్లారిటీ రావచ్చు. మేడం సునీత గారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఒక పాయింట్ చెప్పారు కదా సార్ మీరు, అది ఒక జింక సమూహం ఒక వేగం ముందు జింక మీద ప్రభావం పడుతుంది అని, అది ఒకసారి చెప్పారా సార్? అంటే మన ప్రభావం అందరి మీద ఉంటుందని, మన మీద ప్రభావం అందరి మీద ఉంటుంది. నేను బ్యాచులర్ అనుకోండి, సరే నో ప్రాబ్లం. కానీ నేను ఒక ఫ్యామిలీ మ్యాన్ అంటే నా మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. లేదు ఒక టీం లీడర్నే అంటే ఇంకా టీమే ఉంటుంది. లేదు నా కంపెనీ నా మీద ఆధారపడ్డారంటే అబ్బో ఇంకెక్కువ ఎలర్ట్ అవసరం. లేదు నేను దేశ నాయకుడిని, నా దేశమే లేకపోతే నా నియోజకవర్గమే, నా కాలనీనే నా మీద ఆధారపడింది అని అంటే
ఆ జింక చాలా alert గా ఉండాలి, అంతే కదా. అందుకని ఈ సమూహ వేగము, క్వాలిటీ, ఆనందం అనేది ఈ జింక యొక్క పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి, ఈ ముందు జింక మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంత వేగంగా వెళ్తుంటే ఇది కూడా అంత. ముందు ఇంజన్ బట్టి పెట్టెలు ఉంటాయి కదా అవి అట్లా. సో నేను చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు నా క్వాలిటీ. అందుకని ఎప్పుడు ఆ ముందు జింక ఏమని ఆలోచించాలంటే, నేను ఈ పని ఇంకా better గా చేయొచ్చా, అది మాట్లాడటమో పని చేయడమో ఏదైనా కావచ్చు, నేను ఇంకా బెటర్ చేయొచ్చు. కానీ ఈ ముందు జింక వీటన్నిటిని మీరు ముందు చేయండి అని అనకూడదు. నేను ఏది చేస్తుంటే అది చేస్తుంటది, అంతే. ఇంకా నేను 5వ మెట్టుకుంటే నా పిల్లలు 4వ మెట్టుకి 3వ మెట్టుకు వస్తారు. ఓకే సార్. అది. సో డిస్టర్బ్ చేయకుండానైనా సరే నేను ఉండగలగాలి వాళ్ళని. ఆ విషయంలో నేను 7వ మెట్టు 8వ మెట్టుకి వెళ్ళాలి. నేను సరికాని అలవాట్లతోటి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే ఆ యొక్క దాన్ని నేను ఆపినట్టు ఉండకూడదు. వాళ్ళని ప్రోత్సహించడంలో నేను ముందు టాప్ లో ఉండాలి. అప్పుడు వాళ్ళు 5వ మెట్టుకి 6వ మెట్టుకి 7వ మెట్టుకి వెళ్ళిపోతారు. ఓకే సార్. ఈ విధంగా మన యొక్క అలర్ట్నెస్, మన కాన్షియస్నెస్, మన పాజిటివ్నెస్ వాళ్ళకి ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. నేనే నా ఎమోషన్స్ లో క్లమ్జీగా ఉండి, కొద్దిగా ఉండి, పనిలో లేట్గా ఉండి, ఇదంతా ఉన్నాను అనుకోండి, మనకు అనుకోకుండానే మళ్ళీ మనం ఏమనుకుంటాం, వాళ్ళు అట్లున్నారు కాబట్టి నేను ఇట్లున్నాను. అంత ఆవిడికి తెలియదు అనమాట. ఇక దేనివల్ల ఏది జరుగుతుందో తెలియదు. ఓకే సార్. అందుకని మనల్ని మనం నిరూపించుకుంటూ వెళ్తూ ఉండాలి. అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయినా సరే నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తాను అని చేసుకుంటూ వెళ్తే అప్పుడు కథం దొక్కే వాళ్ళు తయారవుతారు, వెంటొచ్చే వాళ్ళు తయారవుతారు. నా పని ఏందో నేను చూసుకుంటూ వెళ్తాను అనేది అది ముఖ్యం. సో ఇది ఆ ముందు జింక చేయాల్సిన పని. తను నమ్మిన వైపు అడుగులు వేస్తూనే వెళ్తూ ఉండాలి కదా. లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ ఓకే సార్. సార్. సార్ అంగీకరించడము, అడ్డు వచ్చేది, దీని గురించి కొంచెం ఇంకా అసలైన అంగీకరించడం, విషయాలు చెప్పండి. అంగీకరించడం అనేది నేను అనుకున్నాను ఈ వీక్ అంత పివి రాలేదు, రైట్. వీళ్ళు నాకు వెంటనే నాతో సహకరించి వాళ్ళు కూడా చేద్దామంటే చేద్దాం, ఓకే ఓకే అనే నిన్నటిదాకా అన్నారు, ఈ రోజు ఆ అడుగులు వేయలేదు. వెంటనే అంగీకరించాలి. బహుశా వాళ్ళకి ఇంకా వేరే పని పడవచ్చు, లేకపోతే అంత జీల్ ఉండకపోవచ్చు, వాళ్ళకి అంత బూస్టింగ్. నాకు అర్థమైంది, వాళ్ళకి ఇంకా అర్థం కాకపోవచ్చు. కంపెనీ పరంగా నేను ఇంత దగ్గరగా ఉన్నాను, వాళ్ళంత లేకపోవచ్చు. ఇవన్నీ అంగీకరించాను. కానీ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే పర్సనల్ సెల్ఫ్ ఇంపార్టెన్స్కి వెళ్ళిపోకూడదు. అది నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు, వాళ్ళకున్న పరేషాన్, వాళ్ళకున్నటువంటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, అంతే. వాళ్ళు నా మీద చూపించింది కదా అని పర్సనల్ గా డోంట్ టేక్ పర్సనల్ అనేది ఇక్కడ బాగా ఉంటుంది. మనం పర్సనల్ అట్లా ఈ యొక్క సెల్ఫ్ ఇంపార్టెన్స్ ని ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటూ రావాలి. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అదేం లేదు. ఇప్పుడు నేను అట్లా అనుకుంటే నేను కూడా ప్రెజెంటేషన్ చేశాను, కొన్ని ఏం సక్సెస్ కాలేదు, వాళ్ళు ఏం లాగిన్ అవ్వలేదు, ప్రోడక్ట్ కూడా కొనలేదు. వాళ్ళు ఏమనుకున్నారు, డైమండ్ చెబితే అయిపోద్దేమని అనుకున్నారు. అట్లేం అనలేదు, మరి అవ్వలేదు. మరి నేను అంగీకరించాను, నాకు నా ర్యాంక్ కి అట్లా ఏమనుకోదు, ఆ టైంకి అక్కడ పడలేదు అంతే. సో కొంతమందికి ఎవరు ఎలా చెబితే అలాగనే అర్థమవుతుంది. కాబట్టి నేను పర్సనల్ గా దాన్ని ఇచ్చేసుకోకూడదు, ఓవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ తీసుకోకూడదు. అది అంగీకారం అనమాట, అంగీకరించాలి అంతే. ఎందుకు అంగీకరించరు అని అంటే, అది ఉంది కదా, మనల్ని కాపాడేటువంటి అహం అనేది ఉంటుంది కదా, అది ఎమ్మటే వచ్చేస్తూ ఉంటుంది, ఫీల్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అట్లా ఉండకూడదు. ఇది చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లల్లోంచి ఉంటది, చాలా చిన్నప్పటి నుంచి. ఇదివరకు ఏమో చాలా కొంత ఏజ్ వచ్చే వరకు అసలుకి అట్లాంటి ప్రపంచం ఉండేది కాదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఓవర్ అయిపోతుంది. మీరు గమనిస్తుంది, అందరు పెద్దవాళ్ళేగా గమనిస్తూనే ఉంటారు. చాలా చాలా ఇంపార్టెన్స్.
మనం ఎంత మెయిన్ వాళ్ళమైనా వేరే వాళ్ళ ముందు ఏమనకూడదు. అక్క ముందు చెల్లి అనకూడదు, అన్న ముందు తమ్ముడిని అనకూడదు. చాలా మేడం. ఎందుకు అడ్డుపడుతుంది అనేది అర్థం కాదు కదా సార్. అది తొందరగా అట్లా అర్థం అవ్వాలంటే అభ్యాసమేనా సార్? చైతన్యం, కాన్షియస్నెస్ అంటే లైట్ అని చెప్పాం కదా, ఆ లైట్ ఎంత ఉంటే అనుభవాలతోటి చిన్నది అర్థం. అందుకనే అర్జునుడికి నీకు వైరాగ్యంతో అభ్యాసంతో నువ్వు యూ కెన్ అచీవ్ అని చెప్పాడు. మంచి క్వశ్చన్ ఇది. నువ్వు ప్రాక్టీస్ చేస్తే, విరాగం చెందితే ఏముందిలే అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, అది పట్టించుకోవనంత మాత్రం ఏంది, నాకు కావాల్సింది అది కాదు కదా, నా పర్పస్ అది కాదు కదా అని కొంచెం తగ్గించేసుకోవాలి. నేను స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళాను, దట్స్ ఇట్. వాళ్ళందరూ నాకు హాయ్ చెప్పారా బాయ్ చెప్పారా నాకు అనవసరం. ఇట్లా కొంచెం విరాగం తెచ్చుకుంటే నీకు యూ కెన్ సక్సెస్ అని చెప్పాడు శ్రీకృష్ణుడు వారు. ఇంపార్టెంట్ అది. మీ అందరికి లేడీస్ కి మీరు ఎర్లీ మార్నింగ్ లేచి రావడము, ఈ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ పెట్టడమే మీ సూపర్. కానీ ప్రత్యేకంగా మాత్రం మీరు రెడీ అయ్యి కూర్చొని వీడియో ఆన్ చేసుకొని ఉండడం అనేది మా జెంట్స్ కంటే కూడా మీరు చాలా కొంచెం కష్టమైనటువంటిది. అయినా 5 గంటలకి అది ఇస్తున్నారు, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఎవరు లేరనుకోండి వీడియో ఆన్ చేసి, సరే కొద్ది మంది అయినా ఉంటేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది, లేకపోతే నేను ఎవరు చూడాలో నాకు అర్థం. ఎగ్జిక్యూటివ్స్ అంటే